అంటే ఒక పిఠాపురం అని, ఆ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడని, మళ్ళీ ఎక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో ఉంటాడని, గెలవాలని గెలవకూడదని ఏం లేదు. నేనేమో ఇప్పుడు చెప్పానంటే ఇప్పుడు పిఠాపురంలో నువ్వు వచ్చి నాకు ఓటేయండి ఇప్పుడు వంగి 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 నమస్కారాలు చేస్తున్నావు. ఎవరికి ఎప్పుడు వంగల, ఎవరికి ఎప్పుడు ఇట్టయి వాడంతా వీడంతా నాకు అనగా పిచ్చెక్కిందనుకో ముఖ్యమంత్రి వాడు అమ్మ మగుడా అంట. ఇప్పుడు అంటావని వెళ్ళి ఎవరికేమన్నావు పవన్ కళ్యాణ్? నాకెవరో నిఘా వాళ్ళు కూడా కదా, నీగా వాళ్ళు ఢిల్లీలో చెప్పి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్స్ ఆడపడుచు లేడీస్లో వాళ్ళ వ్యభిచారం, వాళ్ళు ట్రాఫికింగ్ అన్న మునగోడివి ఇప్పుడు పిఠాపురం వెళ్ళి అదే సెంటర్లో ఆ వాక్యాలు రిపీట్ చేయి. ఇఫ్ యు ఆర్ సిన్సియర్, రాజకీయాల పట్ల నీకు చాలా జిజ్ఞాస కదా, చాలా పవిత్ర భావం కదా, నువ్వు అన్నమాటే రిపీట్ చేయగలవా? చేయలేవు. ఎప్పుడు ఏం మాట్లాడతావు నీకు తెలియదు, అసలు ఏం మాట్లాడతావో పెద్దగా 5 నిమిషాలు అందరూ అమ్మనకలు తిట్టేసి ఎరా బాగా తిట్టా ఇంక తగ్గిన తిట్లు. మనం ఏం చేయగలం? మనం ఏం చేయలేం. ఇప్పుడే అదే పిఠాపురం మీద నేనేమంటలా, వాళ్ళు గెలుపుతాడు ఓడిపోతాట్లా. అదే పిఠాపురం వచ్చి సెంటర్లో ఇదే వాలంటీర్ ఆడపిల్లల్ని, అందులో అక్కడ క్షత్రియ కులం ఉంది, కాపు కులం ఉంది, సెట్టిబలిజ్ ఉంది, కమ్మ ఉంది, కాపు ఉంది, రెడ్ ఉంది, మైనారిటీ ఉంది, బీసీ ఉంది. ఇంతమంది ఆడపడుచులు మొత్తం ఇళ్లలో ప్రతి కులంలో ఆడపడుచులు వాలంటీర్గా సేవ చేశారు. ఒక తల్లులు దేవతల్లాగా సేవ చేశారు. ఆ దేవతలను పట్టుకొని నువ్వు వ్యభిచారం గురించి, ట్రాఫికింగ్ గురించి, మిస్సింగ్ గురించి నువ్వు మాట్లాడావంటే హౌ డేర్ యూ? అంటే నీకు లెక్కలేదు. మనిషి అంటే నీకు లెక్కలేదు. నేను హీరో అంటే మానవాతీతుణ్ణి, ఏమైనా వాగేస్తా. ఇప్పుడు పిఠాపురం రాగానే ఫస్ట్ టైం నా జీవితంలో చూసా, ఇట్లా నమస్కారం పెట్టడం ఫస్ట్ టైం చూసా. ఎందుకు? ఇప్పుడు ఒకేలాగా ఉండొచ్చుగా, ఉండవు. ఇప్పుడు ఎలక్షన్స్, ఇప్పుడు ఓట్లు, ఇప్పుడు అన్నీ ఓట్లు అంటే ఇప్పుడు నీ కులం కావాలి, డబ్బు కావాలి, గొడవలు కావాలి. చూసావా మన కాపాళ్ళని తిడుతున్నారు, చూసావా మన కుల వాళ్ళని తిడుతున్నారు, ఇవన్నీ లేపుతాం. వాడిని కొట్టండి, వీడిని ఎరగొట్టండి. నువ్వేం చేయగలవు? మరి మేమేం చేయగలం? మేమేం చేయలేం. నాలాంటి వాడు ఏంటంటే ఉన్నాళ్లలో బెటర్ ఎవరు, అతను ముఖ్యమంత్రిని నేను సపోర్ట్ చేసుకుంటా, అక్కడికే ఓట్లు వేసుకుంటా. ఉన్నాళ్లలో రాజకీయాల్లో ఇప్పుడు ఉన్నాళ్లలో వన్ ఆఫ్ ద బెస్ట్ పొలిటీషియన్, హానెస్ట్ ఫెలో, నిజాయితీ గల ప్రజాసేవకుడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి మేము సపోర్ట్ చేస్తున్నాం. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి ఇంద్రుడు చంద్రుడు అని కాదు, ప్రజాసేవకుడు, నీతివంతమైన ప్రజాసేవకుడు. ఏం చెప్పాడో అదే చేస్తున్నాడు, చేశాడు కూడా. చేశాడు కాబట్టే వేల లక్షల జనం మధ్య నుంచొని వాళ్ళ మధ్యకి వెళ్ళిపోయి దండం పెట్టి నేను ఈ మంచి పనులు చేశానమ్మా, ఇది మీకు నచ్చితే, మీ కుటుంబం బాగుంటే నాకు ఓటేయండి అని చెప్పగలిగిన ఒకే ఒక్క పొలిటీషియన్, ఒకే ఒక్క ప్రజాసేవకుడు ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ జగన్మోహన్ రెడ్డి.